విశాఖపట్నం జిల్లాలో సంచలనం రేపుతున్న ఘటన. జీవీఎంసీ జోన్ 1 భీమిలి జోనల్ కార్యాలయంలో క్లాబ్ డ్రైవర్పై జోనల్ కమిషనర్ దాడి చేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. బాధితుడు దళితుడేనని తాను చేసిన పనిని సమర్థించుకున్న జోనల్ కమిషనర్ వి అయ్యప్ప నాయుడుని వెంటనే సస్పెండ్ చేయాలంటూ నిరసనలు ఉధృతమవుతున్నాయి. విశాఖ జిల్లా జీవీఎంసీ జోన్ 1లో కలకలం రేపిన ఘటన ఇది. ఆదర్శ్ నగర్ కు చెందిన క్లాబ్ డ్రైవర్ ఇంటి శ్రీనుపై జోనల్ కమిషనర్ వి అయ్యప్ప నాయుడు చేయి చేసుకోవడం, అసభ్య పదజాలం వినిపించడం తీవ్ర నిరసనలకు దారితీసింది. సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి నేతృత్వంలో డ్రైవర్లు క్లీన్ ఆంధ్రప్రదేశ్ వాహనాలను కార్యాలయం ముందు నిలిపి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ జోనల్ కమిషనర్ ప్రవర్తన బ్రిటిష్ పాలకులను తలపిస్తున్నదంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. దళితుడైన డ్రైవర్పై చేయి చేసుకోవడం, అసభ్యంగా మాట్లాడటం హేయ చర్య అన్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జోక్యం చేసుకుని జోనల్ కమిషనర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని హితవు పలికారు. ఇంకా బాధితుడు ఇంటి శ్రీను మాట్లాడుతూ తాను న్యాయం పొందే వరకు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కమిషనర్ అయ్యప్ప నాయుడు స్పందిస్తూ కోపంలో కొట్ట, దానికి ఇంత అవసరమా అంటూ మాట్లాడడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ప్రజాస్వామ్యంలో అధికారులు సామాన్యుల పట్ల ఇలా ప్రవర్తించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బాధితుడు దళితుడన్న నేపథ్యంలో ఈ కేసు ఎలా మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. అప్పటి నుంచి మేము ఇక్కడే పనిచేస్తాం. మా కార్మికులు చాలా మంచివారు. మిగతా వాటిలో అడగండి, మిగతా వాటిలో మాట్లాడండి. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, తేడా కూడా చూసుకోండి. ఏదో చేసాం మీరు 10 మంది చెప్పొచ్చు. మొత్తం ఈ జోన్ అంతా మీకు అందులో ఉన్నారు సార్. మీలాంటి తప్పు చేస్తారు, రేపు పొద్దున్న మీరు చేశారని ఆయన చేయడం. ఎందుకంటే కమిషనర్ మీరు చేసింది తప్పైందని ఒకసారి చెప్పి వాడు సాటిస్ఫై అయితే నాకు అర్థం చేస్తారు. ఓకే అమ్మా, లేట్ గా రావడం అవన్నీ కవర్ చేయండి. జీవీఎంసీ కవర్ నేను అదే చెప్పండి. ఉద్యోగాలు లేక చాలా మంది పక్కన పెట్టండి. వాటిలోకి వచ్చా కూడా చిన్న మాట చిన్న మాట సార్ వాటిలోకి వచ్చి వర్కర్లు ఎవరు ఏమన్నా పబ్లిక్ అడుగుతారు, అంతా రాలేదంటే మాకే చెప్పేస్తారు. ముందు మాకే తిట్టారు. మరి పబ్లిక్ ఒక్కరిని కాదు, ముగ్గురు ముగ్గురు అలాగే నేను చెప్తానండి. పబ్లిక్ గా మీరు వాడలేకరండి, మా వాడలేక మాకు అసలు సార్ మీరు చేయవలసిన పని మీరు చేయాలి, ప్రభుత్వం చేయాలి. వెళ్తున్నాయి వాళ్ళు